నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో కీలకంగా సూత్రధారులు ఎవరు అనే అంశం మీద పెద్ద ఎత్తున 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, ఒకటేమో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈడీ రంగంలో దిగిన తర్వాత మొత్తం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి ఆ భాగవతం అంతా కూడా తెర ముందుకు వస్తుంది. షెల్ కంపెనీల యొక్క గుట్టు బయటపడుతోంది. పెద్ద ఎత్తున 38 లక్షలకు సంబంధించి క్యాష్ సీజ్ అయిన తర్వాత కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీలు ఇదంతా కూడా సీజ్ చేసేమని స్వయంగా ఈడీనే ట్విట్టర్ వేదిక ద్వారా వాళ్ళు అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో అనిల్ కుమార్ వ్యవహారం తెర మీదకి వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ లింకులు, ఇవన్నీ కూడా కీలక డాక్యుమెంట్ల నేపథ్యంలో మొత్తం బండారం బట్టబయలు అవుతోంది. సో ఇటువంటి క్రమంలో లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతోంది, ఈడీ ఏం తేల్చబోతోంది, ఇప్పుడు ఆ షెల్ కంపెనీల మీద జరిగినటువంటి రైడ్స్ ద్వారా ఈడీ ఏం తేల్చింది, ఇక తదుపరి ఈడీ కూడా అరెస్టులు ఎవరిని చేసే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటు లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి కులంకుశంగా స్టడీ చేసి పెద్ద ఎత్తున పాయింట్ టు పాయింట్ మన ముందు విశ్లేషణ, అంటే కళ్ళకు కట్టినట్టుగా లిక్కర్ స్కామ్ ని చూపుతున్నటువంటి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. లిక్కర్ స్కామ్ గురించి మనం అనేక సందర్భాల్లో వీడియోలో మాట్లాడుతూనే ఉన్నాం, మీరు వరుసగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇటువంటి తరంలో ఇప్పుడు ఈడీ రంగంలో దిగిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున ఇప్పుడు రైడ్స్ కూడా అయ్యాయి. పెద్ద ఎత్తున వాళ్ళు అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు ఈడీ చేతిలో ఉన్నాయి. ఏం తేల్చబోతా ఉంది ఈడీ కూడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పటి వరకు ఇంతవరకు ఈడీ సిట్ నుంచి వివరాలు సేకరించింది, కానీ ఈడీ ఇంకా ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూశారు. వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత సిట్ వాళ్ళు దూకుడు ప్రదర్శిస్తూ రోజుకొక కొత్త మలుపు, రోజుకొక కొత్త వ్యక్తుల పేర్లు, రోజుకొక కొత్త సంస్థ పేరు, రోజుకొక కొత్త విషయం వెలుగులోకి తీసుకెళ్తూ ముందుకెళ్తా ఉన్న సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ గుండెల్లో దడ. కానీ ఇందులో ఇంకో మాట అనిపిస్తుంది, ఈడీ ఎంటర్ అయింది కదా, మరి గతంలో జగన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ జీవితం అనుభవిస్తున్నారు, మరి ఈడీ ఎంటర్ అయితే మళ్ళీ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళినట్టేనా అని కొంతమంది భయాందోళనలు. ఈ నేపథ్యంలో వాస్తవాలేంటి, ఈడీ రావటం వల్ల ఏం జరిగే అవకాశం ఉంది అనే విషయాల్ని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అనూహ్యంగా చాలా పేర్లు తెర మీదకి వచ్చినాయి. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చాలా పేర్లు. సరే, ఇంకొక అంశం కూడా ఉంది. జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న 3కి బెయిల్ వచ్చింది. ఇక్కడ బెయిల్ వచ్చింది, మరి ఈడీ ఇంకా రాలేదు అని నిరాశగా ఉన్న సందర్భంలో అనూహ్యంగా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిపోయింది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం వల్ల వేగవంతంగా దర్యాప్తు జరిగి మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందో తేల్చి, ఏ రూటింగ్ చేశారు, ఏ దేశాలకు వెళ్ళింది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏ పేపర్ కంపెనీలు, ఏ డొల్ల కంపెనీలు, ఇవన్నిటి కూడా వెలుగులోకి తీసే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటున్నానంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేతృత్వంలోనే విచారణ జరిగింది 2 సంవత్సరాలు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు జైలు జీవితం గడిపారు. అదొక ఎగ్జాంపుల్ అయితే, ఇప్పుడు లేటెస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ స్కామ్. అందులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయి పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఆ కన్సర్న్ వాళ్ళని జైలుకి అరెస్టులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవ్వటం వల్ల ఆ పరిస్థితే ఇక్కడ ఏర్పడుతుంది అనే ఒక పాజిటివ్ లైన్ కూడా మనకి ఆలోచన వినిపిస్తా ఉంది. అందుకే కొంతమంది భయపడుతున్నారు. ఇక్కడ ఇంకొక అంశం మనకు ఆలోచన చేస్తే, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీస్ వాళ్ళ నేతృత్వంలో ఉన్నదానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి ఏంటి డిఫరెన్స్, వాట్ ఈస్ ద రోల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అని ఒకసారి పరిశీలిస్తే, ఈ సిట్ వాళ్ళ పరిధి ఏంటంటే, అసలు ఇందులో ఆ క్రైమ్ ఎక్కడ ఉంది, ఎవరున్నారు నిందితులు, అక్యూజ్డ్, రూటింగ్ ఎట్లా అనేది వీళ్ళ రోలు. అయితే ఈ కేసు ముందుకెళ్తున్న సందర్భంలో రకరకాల స్టేట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి అని ఒక తెలుగులోకి వచ్చింది, రకరకాల దేశాలకి డబ్బులు వెళ్ళినాయి అని వెలుగులోకి వచ్చింది. సో ఇంట్రెస్టేట్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈడీ అయితే కరెక్ట్ గా తీయగలుగుతుంది. లేదు, ఎందుకంటే ఈడీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేరే స్టేట్స్ లోను వేరే కంట్రీలో ఇన్వాల్వ్ అయిన దాన్ని వెలికి తీసే పరిధి ఉండదు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మాత్రమే ఆ పరిధి ఉంటుంది, విస్తృత అధికారాలు. 2వ అంశం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గనక విచారణను ఎవరినైనా చేయవచ్చు. రెండోది, విచారణ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక జైలుకు పంపిస్తే అంత తొందరగా బెయిల్ రాదు, ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ PMLA యాక్ట్.
అదే సిట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే బెయిల్ తొందరగా రావచ్చు, కానీ ఈడీ వాళ్ళు చేస్తే రాదు. మూడో అంశం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఆస్తుల్ని జప్తు చేస్తే మళ్ళీ ఆ ఆస్తుల్ని తిరిగి తీసుకోవడం అనేది చాలా సంవత్సరాలు పట్టే అవకాశం, నాట్ సో ఈజీ. ఈ నేపథ్యంలో ఈడీ అనగానే కొంత భయాందోళనకు గురయ్యారు తాడేపల్లి ప్యాలెస్ లో మనుషులు. అయితే ఈడీ ఎంటర్ అయిన తర్వాత అనూహ్యంగా మన జగన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అదొక పార్ట్ అయితే, ఆయన పేపర్ కంపెనీస్ పెట్టి ఈ మద్యం సొమ్ముని ఎక్కడ కిక్ బ్యాక్స్ రావాలా, బ్లాక్ ని వైట్ ఎట్లా చేయాలా చేసి అసలు వాళ్ళకి అందించిన పాత్ర ఉంది. ఈ కిక్ బ్యాక్స్ సంబంధించిన పేపర్ కంపెనీస్ లో చాలా డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే అసలు ఎవరి కొంప మునుగుతుంది, ఎవరికి లింక్ ఉంది, అంతిమ లబ్ధిదారులు అందులో లింక్ బయటకు వచ్చే అవకాశం ఉందా అని ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా అంటే మీరన్నట్టుగా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, దాంట్లో ఉన్నటువంటి గుట్టంతా విప్పుతూ ఉన్నారు. ఇదంతా సిట్ ఎందుకు చేయలేకపోయిందని డౌట్ రాదా? అంటే ఇందులో మనీ లాండరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ మీరు చెప్పిన దాంట్లో ఈ పేపర్ కంపెనీస్ లోంచి విదేశాలకు కూడా మనీ వెళ్ళింది. ఈ పేపర్ కంపెనీస్ వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, చెన్నై కావచ్చు, మహాదేవ్ జ్యువెలరీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హైదరాబాద్ లో ఆర్ఏటి హాస్పిటల్స్, రాజ్ కసిరెడ్డి గారి భార్య అందులో పార్ట్నర్. ఇంకొక పార్ట్నరు విజయేంద్ర రెడ్డి, ఆయన యువి డిస్టిలరీస్ పేరుతో ఒక డిస్టిలరీ సంస్థని రాజ్ కసిరెడ్డి స్థాపించాడు. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు, ఫెసిలిటీ లేదు, కానీ మద్యం సప్లై చేశారు 264 కోట్లు. వాళ్ళు అందులో సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు బాటిలింగ్ చేసి. ఈ అవుట్ లైన్ మనం ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఇన్వాయిస్ రైజ్ చేసి డిస్టిలరీస్ కి ఆర్డర్ ఇస్తుంది. డిస్టిలరీస్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ రిలీజ్డ్ బై ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సప్లై చేస్తారు ముందు దుకాణాలకి. సప్లై అయిపోయిన తర్వాత ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అమౌంట్ రిలీజ్ చేస్తుంది డిస్టిలరీస్ కి. రిలీజ్ చేసిన అమౌంట్ లో 15% కిక్ బ్యాక్స్ కమిషన్స్ మళ్ళీ ఎవరికి అందాలో వాళ్ళకి అందించే బాధ్యత డిస్టిలరీస్ ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా 264 crores యూవి డిస్టిలరీస్. యు అంటే ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, యూవి డిస్టిలరీస్ ఎగ్జాంపుల్. ఈ 264 crores లో 29 crores ఆర్ఏటి హాస్పిటల్స్ ద్వారా మళ్ళీ కిక్ బ్యాక్స్ వెనక్కి వెళ్ళినాయి. ఈ విధంగా జ్యువెలరీకి డిస్టిలరీస్ కి సంబంధం ఏంటంటే ఈ వీళ్ళు ఆర్డర్ ఇచ్చినట్టు అది కొన్నట్టు తప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేసి ఆ అమౌంట్ బ్లాక్ ని వైట్ రూపంలో తీసుకొస్తారు. ఈ బ్లాక్ మనీని వైట్ చేసే ప్రక్రియనే మనీ లాండరింగ్ అంటారు. మీరు ఇందాక ఈడీ ఎందుకు, సిట్ ఎందుకు చేయలేదని అడిగారు. సో దిస్ ఈజ్ కాల్డ్ మనీ లాండరింగ్. కాబట్టి ఈడీ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. ఈ విషయాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ అనిల్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది ఇందులో. ఆయన సంబంధించిన స్థాపించిన కంపెనీస్ లో అనూహ్యంగా భారతి రెడ్డి గారు ఒక పార్ట్నర్. సో ఇప్పుడు ఆమె కూడా లిక్కర్ స్కామ్ లో అంతే కదా. ఇప్పుడు ఈ లింక్ తేల్చాలి కదా, తేల్చాలిగా. ఇంకొక అంశం, ఈ అనిల్ రెడ్డి భారతీ సిమెంట్ లో డైరెక్టర్, మరి ఈ లింకులు ఏమున్నాయిగా, దీన్ని తేల్చాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంది. సో కొంతమంది కానీ ఇప్పుడు ఈడీ మీద ఉంది, కానీ పొలిటికలైజ్ అయ్యే అవకాశం లేదంటారు. ఎందుకంటే ఎంత సిబిఐ ఈడీ స్వచ్ఛందంగా పనిచేస్తుంది అని చెప్పినప్పటికీ బహిరంగంగా, కానీ బీజేపీ కనుసన్నల్లో నడుస్తుంది అనే అపవాదు ప్రజల్లో లేదంటే. ఈడీ స్వచ్ఛందంగా పనిచేస్తుందని నేను అనట్లా. సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యలను మనం పరిశీలించినట్టయితే ఈ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేశారు. ఏది అవునన్నా కాదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు, ఆజ్ఞలు లేకుండా ఈడీ కానీ టేకప్ చేయదు కేసు. సరే, ఇంతకు ముందు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళినాయి కదా జగన్ రెడ్డి గారి కేసులు, ఇది కూడా వెళ్తుందామని భయాందోళన. నేనేమంటానంటే అప్పట్లో బీజేపీకి జగన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ డిఫరెంట్. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, కాబట్టి ఇప్పుడు రిలేషన్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు ఈయన అవసరం వాళ్ళకి అవసరం, వాళ్ళ అవసరం ఈయనకి అవసరం, శుభాశిష్యులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిన ఈడీ కేసులు. ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. బీజేపీ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్, స్టేట్ లో ఉన్న ఎన్డీఏ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జగన్ రెడ్డి గారికి అంత అవసరం బీజేపీకి లేదు. కాబట్టి వెలుగు తీస్తుందాము అని ఒక అంశం అయితే, ఈడీ ఎంటర్ కావడానికి ముందు కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళినట్టయితే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా బీజేపీకి సంబంధించిన జేపీ నడ్డా వైజాగ్ ఒక మీటింగ్ పెట్టి పబ్లిక్ మీటింగ్ లో జగన్ రెడ్డి అవినీతి అక్రమాలు వెలికి తీస్తాము అని గట్టిగా చెప్పాడు. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? తర్వాత 2 రోజులకి ఈడీ వచ్చింది. ఇంకొక అంశం, ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా లోకేష్ బాబు సెంట్రల్ లోకి వెళ్ళి ఢిల్లీలో మినిస్టర్స్ చాలా ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నాడు. సో దానికి ఈడీ ఎంటర్ అవడానికి లింక్ ఉందా? సో ఇవన్నీ పరిశీలించినట్టయితే గతంలో లాగా కోల్డ్ స్టోరేజీకి వెళ్ళొస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదోమో
అప్పుడు రాజకీయ వ్యూహం వేరు బీజేపీ వాళ్ళది. ఇప్పుడు బీజేపీ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ వ్యూహాలు డిఫరెంట్ గా ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు వ్యూహం వేరైనప్పటికీ ఒకవేళ ఇప్పుడు ప్రజలందరూ జగన్ గారి అరెస్ట్ కోరుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే చాలా వ్యవహారాల్లో, కానీ అది గతంలో లాగా సింపతి జనరేట్ చేసే అవకాశం లేదంటారా? సింపతి జనరేట్ కాకుండా ఉండటం కోసమే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ చేయించటం లేదు. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారిని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు కాబట్టి కూటమికి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నంబర్ 2, పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద ఉన్న కేసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు సిబిఐ కాదు. ఎందుకు అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తే సింపతి వేవ్ వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి సెంట్రల్ ఏజెన్సీ దర్యాప్తు సంస్థ ద్వారా అరెస్ట్ చేయగలిగితే ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు అని ఒక వ్యూహం కావచ్చును. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ఈడీ వాళ్ళని ఇన్వైట్ చేయాలని కూడా అన్నారు ఆయన. సో ఇవన్నీ చూసినట్టయితే వీళ్ళు వ్యూహాత్మకంగా ఈడీ చేతిలో పెడుతున్నారు. ఈడీకి ఇప్పుడు బీజేపీ వ్యూహం డిఫరెంట్ గా ఉంది కాబట్టి వీళ్ళు కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్తారనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ నేనేమంటానంటే మిథున్ రెడ్డి గారు విచారణ నిన్న ఈరోజు జరుగుతూ ఉంది. ఆయన ఫోన్ ను కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి విశ్లేషణ చేయాలని సిట్ వాళ్ళు డిసైడ్ చేశారు. అందులో ఇంకా ఏం విషయాలు వెలుగులోకి వస్తాయి, అద్భుతమైన విషయాలు మనకు తెలియదు. ఇంకొకటి, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి ఫోన్ కూడా FSL కి పంపించడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. సో అందులోకి అనూహ్యంగా మన అందరం ఊహించిన విషయాలు, ఏమేమి సంభాషణలు, వాట్సాప్ కాల్స్ వెలుగులోకి వస్తాయో తెలియదు. అవి ఒక పక్క. ఈ అనిల్ రెడ్డి సంస్థలు వాళ్ళ ఇళ్లలో జరిగిన సోదాల్లో బయటకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్, వీటన్నిటిలో జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కొద్దిగా కంగారు పడుతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం అనేది అని మనకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ మధ్య జరిగిన విషయాలని వేరే స్టేట్స్ లో చూసినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక వెలుగులోకి తీసుకురాగలిగితే అంతిమ లబ్ధిదారులు తొందరలోనే పట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు ఆశించిన విధంగా తొందరలోనే అది వెలికి తీస్తారని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో మొత్తం పెద్ద ఎత్తున సూట్ కేసు కంపెనీల గుట్టు, అట్లాగే కీలక డాక్యుమెంట్లలో ఎవరెవరు లింకులు ఎవరితో ఉన్నాయి, ఎవరెవరు ఎందులో డైరెక్టర్లు, ఎట్లా కిక్ బ్యాక్స్ అందినాయి, అట్లాగే బ్లాక్ ని వైట్ ఏ విధంగా చేశారు, ఈ మొత్తం బండారం అంతా కూడా ఈడీ నిగ్గు తేల్చే అవకాశం ఉంది స్పష్టంగా. మరోవైపు ఇప్పుడున్నటువంటి పొలిటికల్ డైనమిక్స్ నేపథ్యంలో ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్కి అయితే ఈ కేసులు వెళ్ళవు అనే అంశం అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. సో చూద్దాం ఈడీ ఏం చేయబోతోంది, నెక్స్ట్ అరెస్టులు ఇంకా ఎవరెవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరు పేర్లు, కొత్త పేర్లు తెర మీదకి వస్తాయి. మీరు కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.